ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం. ఆదికాండము మొదటి అధ్యాయం 28 వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. అంటే దేవుడు మనల్ని ఫలించి అభివృద్ధి పొందడానికి దేవుడు తన స్వరూపంలో నరులను సృజించారు. అయితే నీవు వర్ధిల్లాలని, నీవు అభివృద్ధి చెందాలని దేవుడికి ఎంతో ఇష్టం. నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో నువ్వు వర్ధిల్లాలి. నువ్వు ఏ పరిచర్య చేస్తున్నా నువ్వు అందులో వర్ధిల్లాలి. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా నువ్వు అందులో వర్ధిల్లాలని దేవుని ఆశ. అన్ని విషయాల్లో ఆర్థికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుని యొక్క ఆశ. మొదటి యోహాను రాసిన పత్రిక యోహాను గారు ఏమంటారంటే గాయకుడు రాస్తూ, "నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి" అని రాస్తారు. అంటే దేవుడు మనకి ఏం చెప్తున్నారంటే, మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు ఆశపడే దేవుడు. అందుకనే మనం వర్ధిల్లితే ఏంటి? దేవునికి మహిమ. "నీవు బహుగా ఫలించుట ద్వారా పరలోకమందున్న నా తండ్రి మహింపరచబడతారని" చెప్పారు యేసుక్రీస్తు ప్రభువు. అలాగే నువ్వు వర్ధిల్లాలని దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే ఏ ఏ విషయాల్లో, ఏం విషయాల్లో మనం వర్ధిల్లాలి? మనం యథార్థంగా ఉండే విషయంలో మనం వర్ధిల్లాలి. ఎందుకు? దేవుడు చేసేదంతా యథార్థమైనది. దేవుడు చేసేదంతా యథార్థంగా చేస్తాడు. కపటముగా దేవుడు ఏమీ చేయలేదు. కాబట్టి అంత యథార్థంగా చేసే దేవుడు, దేవుణ్ణి సేవించే మనము యథార్థంగా ఉండాలి. యథార్థంగా ప్రవర్తించే విషయంలో వర్ధిల్లాలి. రెండోదిగా నీతి విషయంలో వర్ధిల్లాలి. ఎందుకంటే మనం అనుసరించే దేవుడు నీతిగల దేవుడు. ఆయన అన్యాయాన్ని సహించలేడు. కాబట్టి నీతి విషయంలో వర్ధిల్లాలి. నువ్వు నీతి కలిగి క్షేమంగా ఉండటం, సుఖంగా ఉండటం దేవునికి ఇష్టం గాబట్టి, నువ్వు నీతిగా ఉంటే దేవుడు ఇష్టపడతాడు. దేవుడు నిన్ను వర్ధిల్లేలాగా కృప దయచేస్తాడు. ఇలాగా మనం వర్ధిల్లడానికి మనం ఏం చేయాలి? దేవుని మీద నమ్మిక ఉంచాలి. అలాగా దేవుణ్ణి నమ్మిన వారిని మనం ఎంతోమందిని చూసాం. ఆయనను నమ్మిన వారు ధన్యులుగా ఉన్నారు, వర్ధిల్లారు. అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నా మీద నమ్మిక ఉంచిన వారు నాకంటే ఇంకా గొప్ప కార్యాలు చేస్తన్నారు. అంత గొప్ప కార్యాలు మనం చేయగలిగే వారిగా మనం వర్ధిల్లాలి. కాబట్టి మనం భక్తి శ్రద్ధల విషయాల్లో వర్ధిల్లాలి, యథార్థతలో వర్ధిల్లాలి, నీతిలో వర్ధిల్లాలి, నమ్మిక ఉంచుటలో వర్ధిల్లాలి. అంతేకాకుండా మనం చేసిన ప్రతి ఒక్క అతిక్రమాన్ని విడిచిపెట్టి వర్ధిల్లాలి. దాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని, అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టువాడే వర్ధిల్లును అని మనకు దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం చేసిన ప్రతి అతిక్రమమును విడిచిపెట్టి, దాచిపెట్టకుండా విడిచిపెట్టి వర్ధిల్లాలి. ఇంకా దేవునికి ఆయాసకరంగా మనం ఏమేమి ఉన్నాయో, ఏమేం చేసామో అయన్నీ ఒప్పుకొని, వాటిని విడిచిపెట్టి మనం వర్ధిల్లే వారిగా ఉండాలి. తర్వాత ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని వర్ధిల్లే వారిగా ఉండాలి. దేవుడిచ్చిన ప్రతి ఒక్క మనస్సును మనం తెలుసుకోవాలి. దేవుడిచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞ వెనక దేవుని యొక్క మనస్సు ఏంటన్నది మనం గ్రహించి, మనం దేవునిలో వర్ధిల్లాలి. భక్తి శ్రద్ధల్లో వర్ధిల్లాలి. అలాగా సమూయేలు గారిని చూసాం. యేసుక్రీస్తు ప్రభువారిని చూసాం. ఇస్సాకు గారిని చూసాం. మనం వర్ధిల్లే వారిని గురిగా పెట్టుకొని, మనం వర్ధిల్లడానికి మన వంతు మనం భక్తి జీవితాన్ని కొనసాగించుకునే వారిగా ఉండాలి. వర్ధిల్లాలనే కోరిక నీలో ఉంటే, దేవుడిచ్చిన వాక్యాన్ని విని, దాన్ని అనుసరించి, దాని ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో, నీవు వర్ధిల్లడానికి దేవుడు కృప దయచేస్తాడు. ఇట్టి కృప నీకు, నాకు దేవుడు దయచేయును గాక. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. దేవుని యొక్క ఆశ ప్రతి మానవుడు వర్ధిల్లాలని, ఆయన నమ్ముకున్న బిడ్డలు వర్ధిల్లాలని, ఈ యొక్క ఆశ నీ జీవితంలో, నా జీవితంలో గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావం తండ్రికే చెందును గాక. ఆమేన్.